నేను దైవాన్ని నమ్మను. నమ్మాలి నాగేశ్వరి. నో, నేను నమ్మను. నమ్ముతావు. నువ్వు నమ్మి తీరాలి. నేను నమ్మను నమ్మను నమ్మను. ముందిక్కడి నుంచి వెళ్ళు. ఏంటి మేడం, ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ కుర్రాడున్నాడుగా. ఇక్కడ ఎవరూ లేరు మేడం, మీరే ఉన్నారు. నాగేశ్వరి జాతకం పూర్తిగా చూసారా? క్షుణ్ణంగా పరిశీలించాను. జాతకం ఎలా ఉంది? భవిష్యత్తులో ఏం జరగబోతుంది? జాతకం దివ్యంగా ఉంది. నాగేశ్వరి పుట్టుకుతోనే అంధురాలని చెప్పారు కదూ? అవును. త్వరలోనే నాగేశ్వరికి కంటి చూపు వచ్చేస్తుంది. చూపు వస్తుందా? అదెలా సాధ్యం? నాగేశ్వరికి ఆపరేషన్ చేసి కంటి చూపు తెప్పించాలనుకున్న డాక్టర్ కూడా చనిపోయాడు. అతను ఎలా చనిపోయాడనేది పోస్ట్మార్టం చేసిన డాక్టర్స్ కూడా చెప్పలేకపోయారు. మీరు చెప్పింది గతం, నేను చెప్పేది భవిష్యత్తు. నాగేశ్వరి జాతక చక్రం ప్రకారం భవిష్యత్తులో తప్పకుండా కంటి చూపు వస్తుంది. అయితే నాగేశ్వరికి కంటి చూపు వచ్చేస్తుందన్నమాట. అదే కదా నేను ఇందాకడి నుంచి మరీ మరీ చెప్తున్నది. మరి నాగేశ్వరి జాతకంలో ఉన్నట్టు కాక నేను చెప్పినట్టు మార్చి అన్నయ్యతో చెప్తారా? జాతకాన్ని మార్చి చెప్పటమా? తప్పు తప్పు. మరి ఇప్పుడు చెప్తారా? ఎందుకు చెప్పకూడదమ్మా? తప్పకుండా చెప్పచ్చు. మీకు తెలుసో లేదో, నా దగ్గర అనుకూల శాస్త్రం అని ఒకటి ఉంది. దాని ప్రకారం శాస్త్రాన్ని మనకనుకూలంగా చెప్పుకోవచ్చు. అయితే మేం చెప్పినట్టు చెప్పండి. పంతులు గారు, మా అమ్మాయి నాగేశ్వరి జాతకం ఎలా ఉంది? మీ అమ్మాయి జాతకం గురించి చెప్పడానికి ఏం లేదు, బానే ఉంది. నేను బయలుదేరతా. మీరేదో చెప్పాలనుకుని చెప్పకుండా దాస్తున్నట్టున్నారు. దయచేసి నిజం చెప్పండి. ఏం చెప్పమంటారు రాజారావు గారు?
మీ అమ్మాయి జాతకం గురించి చెప్పాలంటే నాకు మనస్కరించడం లేదు. మీకు పుట్టింది ఒకే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి జాతకం కూడా ఇలా ఉందే అని నాకు చాలా బాధగా ఉంది. అసలు విషయం ఏమిటో చెప్పండి పంతులు గారు. క్షమించండి, నేనేదో నా పొట్ట నింపుకోవటం కోసం జాతకాలు చెప్తున్నాను. ఇప్పుడు మీకు కడుపు కోత కలిగించే విషయాలు చెప్పి నా కడుపు నింపుకోలేను. పంతులు గారు, మీరు మీ మాటలతో మమ్మల్ని చాలా భయపెడుతున్నారు. నాగేశ్వరి జాతకంలో ఏదైనా దోషం ఉంటే చెప్పండి. అవసరమైతే దోష నివారణ కోసం పూజలు జరిపించండి. పూజలతో నివారణయ్యే దోషాలైతే నేనే చెప్పేవాణ్ణి కదమ్మా. ఆమె జాతకంలోని దోషాలు ఏ పూజకు లొంగనివి. ఏమిటి పంతులు గారు మీరనేది? నాగేశ్వరి పూర్వజన్మ పాపఫలం వల్లే ఈ జన్మలో అంధురాలిగా పుట్టింది. అంతేకాదు, తనకు ఈ జన్మలో కంటిచూపు వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ మీరు తనకి కంటిచూపు తెప్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. పైగా అలా ప్రయత్నించినప్పుడు ఎన్నో అనర్థాలు, ఘోరాలు సంభవిస్తాయి. గతంలో మీరు నాగేశ్వరికి కంటిచూపు తెప్పించడానికి ప్రయత్నించినప్పుడు ఓ నరబలి జరిగి ఉంటుందే, అవునా? అవును. మీకు మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను చెప్పే ఈ విషయం మీకు బాధ కలిగించవచ్చు, కానీ ఇంత చెప్పిన వాణ్ణి ఈ విషయం కూడా చెప్పకపోతే బాగోదని చెప్తున్నాను. నాగేశ్వరి జాతకంలో వివాహ యోగం కూడా లేదు. మీరు తనకి చూపు తెప్పించాలనుకోవడం ఎంత వృధా ప్రయత్నమో, పెళ్లి జరిపించాలనుకోవడం కూడా అంతే వృధా ప్రయత్నం. ఒకవేళ మీరు పెళ్లి జరిపించినా ఫలితం ఉండదు. నాగేశ్వరి మెడలో 3 ముళ్ళు వేసినవాడు 3 రోజులు తిరగకుండానే మరణిస్తాడు. మీ అమ్మాయి జాతకం గురించి చెప్పి మీ అందరి మనసుల్ని బాధ పెట్టాను. క్షమించండి. మేం ముట్ట చెప్పిన దానికంటే కాస్త ఎక్కువగానే చెప్పారు. చాలా థ్యాంక్స్. నాగేశ్వరికి వివాహ యోగం లేదని మాత్రమే చెప్పమన్నాం. ఒకవేళ ఎవరన్నా చేసుకుంటే 3 రోజులు తిరగకుండానే చేస్తారని అంతలా భయపెట్టారా? మీరు చెప్పమన్న నిజమూ చెప్పాను, అలాగే జాతకం ప్రకారం ఉన్న నిజమూ చెప్పాను. ఏమిటి మీరనేది? నాగేశ్వరికి చూపు రాదని మీరు చెప్పమన్నట్టు చెప్పాను, కానీ వాస్తవానికి జాతకం ప్రకారం చూపు వస్తుంది. అలాగే పెళ్లి గురించి మీరు అబద్ధం చెప్పమన్నారు, కానీ నేను నిజమే చెప్పాను. నాగేశ్వరిని ఎవరు పెళ్లి చేసుకున్నా తాళి కట్టిన 3వ రోజులోపే మరణిస్తాడు.
సార్ ఉన్నారా? లేరు సార్, ఏదో కేసు విషయమే బయటికి వెళ్ళారు. ఏదైనా పని మీద వచ్చారా? లేదు, ఇటు వెళ్తూ సార్ని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. సరే, సార్ వస్తే నేను వచ్చానని చెప్పు. ఓకే సార్. సార్, సార్ వచ్చేశారు. కానిస్టేబుల్స్ దించండి దాన్ని. దిగు. ఎవరు సార్ ఈవిడే? మొహానికి బట్ట చుట్టి తీసుకొచ్చారేంటి? దాన్ని ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు తెలుసా? మన ఐ డాక్టర్ చనిపోయాడే, ఆ గెస్ట్ హౌస్లోంచి. అసలు ఈవిడెందుకు ఆ గెస్ట్ హౌస్లో ఉంది? ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ డాక్టర్ మర్డర్ మిస్టరీగా ఉండిపోయింది కదా, అందుకనే మా మనుషులు నైఖా ఉంచాం. ఇదో పెద్ద మాంత్రికురాలు డాక్టర్ చనిపోయిన ప్లేస్లో కూర్చుని క్షుద్ర పూజలు చేస్తుంది. ఆ డాక్టర్ సావుకి కారణం ఇదేనని మా అనుమానం. అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. అది సరే, దీనికెందుకు పెద్ద తీవ్రవాదులాగా ముసుకేసి తీసుకొచ్చారు? తీవ్రవాదుల కంటే ఇలాంటి మాంత్రికులే మహా డేంజర్. ఇలాంటి వారికి కళ్ళలోనే పవర్ ఉంటుంది. వాళ్ల కళ్ళ పవర్తో మమ్మల్ని ఏవైనా చేయొచ్చనే అనుమానంతో ముఖానికి గ్లాస్ చుట్టి స్టేషన్కి తీసుకొచ్చాం. ఏంటి సార్, మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు? సైన్స్ ఎంత డెవలప్ అయింది? అవతల బిగ్ బ్యాంగ్ పేరుతో గ్రహాలనే ఢీకొట్టించేలా ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఏంటి సార్, మీరు మాంత్రికులను మాంత్రికాన్ని నమ్ముతారు? వీళ్ళు మాంత్రికం పేరుతో ప్రజల్ని భయపెట్టడం తప్ప చేసేదేం లేదు. ఎందుకు వీళ్ళకు అనవసరంగా పెద్ద సీన్ క్రియేట్ చేసి ప్రజల్ని ఇంకా భయపెడతారు? ఇదేం చేయగలరు సార్? అశోక్, నీకేం కాలేదుగా? లేదు సార్. సరే సరే, ముందు నువ్వు బయలుదేరు. నాగేశ్వరం కొలను.
ఏమైందక్కా? ఎందుకలా ఉన్నావు? అక్కా, ఏమైంది? నువ్వు నాతో కూడా చెప్పకపోతే ఎలా? నువ్వు కూడా బాగానే నటిస్తున్నావు హాసిని. నువ్వు నేను ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా సొంత చెల్లెలి కంటే ఎక్కువ అనుకున్నాను. నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ నువ్వే అనుకున్నాను. కానీ అమ్మా, నాన్న, చిన్నాన్న, పిన్నిలతో పాటు నువ్వు కూడా కలిసిపోయి నా దగ్గర అన్ని నిజాలు దాచేస్తున్నావు కదూ. నేను నిజాలు దాచడం ఏంటక్కా? నువ్విప్పటికి కూడా నిజం చెప్పడం లేదు కదూ. నువ్వు చెప్పనంత మాత్రాన నాకు తెలీదనుకోకు. నాకన్నీ తెలుసు. నేనేం నిజం దాచానక్కా? నేనేం దాచలేదు. నాకు తెలియకుండా జ్యోతిష్యుణ్ణి పిలిచి జాతకం చూపించడం నిజం కాదా? నాకు కంటి చూపు తెప్పించాలనుకున్న డాక్టర్ హార్ట్అటాక్తో చనిపోయాడని నువ్వు నాతో చెప్పింది అబద్ధం కాదా? డాక్టర్ మరణం వెనుక దాగున్న మర్మం నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. నీకు తెలుసా? తెలుసు. డాక్టర్ చావుకి కారణం నా దురదృష్టమే. నేను నష్టజాతకురాల్ని. అందుకే నాకు కంటి చూపును తీసుకురావాలని ప్రయత్నించిన డాక్టర్ చనిపోయాడు. డాక్టర్ చావుకి నువ్వెలా కారణం అవుతావు? కాదక్కా. జ్యోతిష్యుడు చెప్పింది నీకర్థం కాలేదా హాసిని? నా జాతకం ప్రకారం నా జీవితంలో నాకు కంటి చూపు రాదని, ఒకవేళ కంటి చూపు తెప్పించడానికి ప్రయత్నిస్తే ఎన్నో అనర్థాలు, ఘోరాలు జరుగుతాయని చెప్పాడు. అది నిజం కాలేదా? నువ్వు జాతకాన్ని దేవుణ్ణి నమ్మవు, ఇది మాత్రం ఎలా నమ్ముతావు? జ్యోతిష్యుడు చెప్పినవేవి నిజం కావు, యాదృచ్ఛికంగా జరిగినవి. అవేవి మనసులో పెట్టుకోకు, అవి నమ్మకు. పరిస్థితుల్ని బట్టి కొన్ని నమ్మాల్సొస్తుంది. నేను నమ్ముతున్నాను. దైవాన్ని కాదు, నా జాతకాన్ని, నా దురదృష్టాన్ని. అక్కా ప్లీజ్, నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించి భయపడకు. సైన్స్ చదివిన స్టూడెంట్గా, కాబోయే డాక్టర్గా నేనివేవీ నమ్మడం లేదు. నువ్వు నమ్మకు. ఇంత జరిగాక నమ్మకుండా ఎలా ఉంటానో? ఇప్పటికైనా నాకు కళ్ళు తెప్పించాలన్న వృధా ప్రయత్నాన్ని మానేయండి. అంతేకాదు, నాకు పెళ్లి చేయాలని అమ్మా నాన్న అంటుంటే నా గుడ్డి జీవితంతో ఇంకో మనిషి జీవితాన్ని ఎందుకు అంధకారమయం చేస్తారని వద్దన్నాను. ఇప్పుడు కూడా నాకు పెళ్లి చేయాలనుకుంటే ఒక మనిషి ప్రాణాలు తీయడానికి సిద్ధమైనట్టే లెక్క. నా గురించి ఆలోచించి మీరు బాధపడొద్దు. నా గురించి మర్చిపోండి. కనీసం మీరైనా సంతోషంగా ఉంటారు. నువ్వు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. నేనేం చెప్పినా వినే స్థితిలో నువ్వు లేవు. ఇక నువ్వేం మాట్లాడొద్దు. ప్రశాంతంగా పడుకుని నిద్రపో. అంతా అదే సర్దుకుంటుంది. రాకా.